అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు రేపటి రోజున కన్యా రాశి వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 18వ తేదీ అనగా శనివారం నాడు ధనత్రయోదశి నాడు వారికి ఏ విధంగా ఉండబోతుంది, రేపటి రోజున వారికి రాగల వార్తలు ఎటువంటివి, అవి శుభవార్తల అశుభవార్తల, వారు ఎటువంటి దైవానుగ్రహంకి కలిగి ఉన్నారు, ఎటువంటి దైవారాధన అయితే చేయాలి, పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకైతే మనం చెప్పబోయేది పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారిపైన ఒక దైవానుగ్రహం అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దానివల్ల వీరికి మంచి కలుసుబాటు కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇంట్లో చాలా ధనలాభం పెరుగుతుంది. అలాగే ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి. మీకు రేపటి రోజున ఏం జరగబోతుందైతే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఈ కన్యా రాశి వారు చాలా అందంగా అయితే ఉంటారు. అందమైన మనసును కూడా కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరుగుతూ ఉంటారు. ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతుంటారు. అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది. ఈ కన్యా రాశి వారికి అధిపతి అయితే బుధుడు కనుక వీరికి గ్రహబలం చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దానివల్ల ఎంతో అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వీరికి రాబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరిగే పరిస్థితి అయితే కలగదు. అలాగే ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సిరి సంపదలు బాగా వెల్లువిరుస్తాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మంచి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. అలాగే మీకు అప్పుల బాధ నుండి కూడా విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం అంతా తీరిపోతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మీరు అవునన్నా కాదన్నా రేపటి రోజున అయితే మీ జీవితమే మారబోతుంది. కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఈ మొత్తం 9 పాదాలు కన్యా రాశి వారికి అయితే చెందినవై ఉంటాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా అయితే లభిస్తుంది. కన్యా రాశి వారి యొక్క చాలా తెలివితేటలు, ధైర్యం ఎక్కువగానే ఉంటాయి. ఏ పని చేసినా తెలివితోనే చేస్తారు. తొందరపడైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం నిండి ఉంటుంది. ఇప్పుడున్న కష్టాలు, బాధలు వీరికేం కొత్త కాదు. జీవితంలో ఎన్నో కోల్పోయి ఉన్నారు. ఎన్నో అవమానాలు పడి ఉన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వీరికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుంటారు. కానీ అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేసే సందర్భాలు కూడా లేకపోలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. కానీ ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి గొప్పగా బతకాలని అయితే వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి జాలిగుణం అయితే చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. కానీ వీరి మంచితనమే వీరికి హాని కలిగిస్తుందని ఊహించలేరు. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం అయితే చాలా మంచిది. మీకు విలువలేని చోట ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకండి. చేసే వ్యాపారాలలో రేపటి రోజున మీరు పెట్టుబడులు పెట్టినా ఎక్కువ లాభాలు పొందగలరు. విద్యార్థులకైతే మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. మంచి స్థాయిని చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అయితే మీ మీద ఉంది. మీరైతే రేపటి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసీదళ మాలనైతే సమర్పించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే మీరు ప్రమాదాల నుండి మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాడని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శనివారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడిని మీకు ఒకసారి సందర్శించుకొని కొబ్బరికాయను కొట్టి స్వామిని దర్శించుకోవడం ద్వారా స్వామివారి అనుగ్రహం అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరగనేదే ఉండదు. మీ కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విపరీతమైన డబ్బు అయితే వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మంచి శుభవార్తలు వినబోతున్నారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి.
ఈ కన్యా రాశి వారు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేసేదాకా అసలైతే వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పటికప్పుడే సీరియస్ అవుతారు. అప్పటికప్పుడే కోప్పడతారు. తర్వాత బాధపడతారు. కన్యా రాశి వారు ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటూ కన్యా రాశి వారి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వారి కోసం డబ్బు బాగా ఖర్చు చేస్తారు. వీరికి స్నేహం ఎక్కువ కాలం అయితే ఉంటుంది. వీరి వీరి ముక్కుసూటితనం ద్వారా ఎంతోమంది స్నేహితులను కూడా శత్రువులుగా మార్చుకుంటారు. కానీ తర్వాత తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. 2 లవంగాలను జేబులో పెట్టుకొని మీరు బయటకు వెళ్ళడం వల్ల మీకు అశుభ ఫలితాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలైతే మీ వెంట వస్తాయి. దానివల్ల మీరు వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు. మీకు ఎటువంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. మీ పైన నరదిష్టి మొత్తం పోతుంది. కన్యా రాశి వారికి మంచి సంతానం కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. మీ శుభవార్తలన్నీ మీకు ఎంతో సంతోషకరంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంతో సంతోషంగా రేపటి రోజున అయితే మీరు గడపబోతున్నారు. గొడవలు ఎవరితోనూ పెట్టుకోవద్దు. ఎవరైనా మీతో గొడవలు పెట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరే జాగ్రత్త వహించి పక్కకు తొలగి రావడం అయితే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఆచితూచి ఏ నిర్ణయమైనా తీసుకుంటూ ఉండాలి. మీరు చాలా మందితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సన్నిహితుల్లా మన వెంటే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచేవారు ఎంతోమంది లేకపోలేరు ఈ సమాజంలో. అలానే ఉన్నారు ప్రతి ఒక్కరూ. కనుక ఎవరు ఎలాంటి వారు అనేది మసులుకొని మీరు వారితో స్నేహం చేయడం ఎంతో ఉత్తమం. రేపటి రోజున ధనత్రయోదశి కావున మనందరం లక్ష్మీదేవి పూజ అయితే చేయాలి. కానీ లక్ష్మీదేవి ఎంతో చంచలమైన వారు. ఆవిడ ఒకచోట స్థిరంగా ఉండరు. కనుక కొన్నిసార్లు కొంతమందికి ఎంతో ఎక్కువగా డబ్బు అనేది రావడం జరుగుతుంది. కొంతమందికి అసలు కేవలం డబ్బు అనేది రాకుండా ఉండేలాగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనందరికైతే శుక్రగ్రహం అయితే ఏదైతే ఉందో అది ఎంతో బలంగా ఉండాలి. దాంతోపాటు శనీశ్వరుని అనుకూలం కూడా మనకు ఉండాలి. కుబేరుడు కూడా మనకు అనుకూలంగా ఉండాలి. ఇలా వీళ్ళు అనుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు మనం చేసుకుని తీరాల్సిందే. ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజ చేయడం ద్వారా తిరుగులోని రాజయోగం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి వారు శ్రీహరి నామం చేయడం ద్వారా నామస్మరణ చేయడం ద్వారా ఎంతో మనోబలం మరియు ఆత్మవిశ్వాసం పెరగడానికి దుర్గాదేవిని దర్శించడం లేదా పూజించడం కూడా చాలా శుభప్రదం. అయితే రేపటి రోజున వీరికి లక్ష్మీ గణేశుణ్ణి ప్రత్యేకంగా అయితే భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఎన్నో శుభకార్యాలు అయితే వీరికి జరుగుతాయి. ఎన్నో శుభ ఫలాలు జరుగుతాయి. అలాగే కొన్ని రకాల విభేదాలు వచ్చినప్పటికీ కూడాను మళ్ళీ మీ బంధాలు చాలా దగ్గర అవుతూ ఉంటాయి. మీకు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వారికి ఒక మంచి ప్రమోషన్స్ కూడా పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే విద్యలో మీరు కొంచెం కష్టపడితేనే మీ యొక్క కృషికి తగిన ఫలితం అయితే వస్తుందన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. గ్రహ స్థితిగతులను అనుకూలంగా మార్చుకోవడానికి మీ రాశిపరంగా ఉన్న దోషాలన్నీ తొలగించుకోవడం కోసం గోమాత పూజ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీకు కుదిరినప్పుడు గోశాలకు వెళ్ళి గోమాతకు అయితే చక్కగా పాదాలకు పసుపు రాసి నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత గోమాతకు ఇష్టమైన ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ లేదా ఏదైనా పచ్చగడ్డి కానీ లేదా ఆ కూరగాయలు కానీ అటువంటివి అయితే నానబెట్టిన పెసలు కానీ ఉలవలు కానీ ఇటువంటివి బెల్లంతో కలిపినవి తినిపించటం చేయటం ద్వారా గోమాత పూజ అంటే గోమాత సేవ చేసుకోవడం ద్వారా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్సెస్ఫుల్గా అవుతాయని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క గ్రహస్థితి గతులు అయితే అనుకూలంగా మారుతాయి. వాటి పరంగా మీకున్న దోషాలన్నీ కూడా వాటికవే తొలగిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మీరు బయటికి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక మాట అయితే చెప్పి తీరాలి. గోమాతకు మనసులో నమస్కరించుకొని కానీ లేదా మీకు కుదిరినప్పుడు మీ దగ్గరలో ఉన్న గోమాత దగ్గరకు వెళ్ళి కానీ నమస్కరించటం, గోమాతకు ఏదైనా ఆహార పదార్థాన్ని తినిపించి వెళ్ళడం వల్ల కూడా మీకు ఆ పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి అన్ని శుభకార్యాలు అయితే మీకు రావచ్చు. నరఘోష కూడా తొలగించుకునే అవకాశం ఉంది. గోమాతను పూజించటం అంటే సకల దేవతలను పూజించటం అనే మాట అయితే తెలుసు కదండి. కనుక గోమాతను ఎవరు ఇంటి ముందుకు వచ్చినప్పుడు వెళ్ళగొట్టకండి. మీకు ఉన్న ఆహారాన్ని తినిపించి గోమాతకు అయితే నమస్కరించుకోవడం చాలా ఉత్తమం. చూసాం కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 18వ తేదీన
శనివారం నాడు ధనత్రయోదశి నాడు వారికి రాబోయే ఫలితాలు ఎలా ఉన్నాయైతే మొత్తం చూసుకున్నాం కదండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.